కూటమి ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత కరెంట్ ఇవ్వడం శుభ పరిణామమని కాకినాడ రూరల్ సాగర గణపతి ఉత్సవ సమితి కోఆర్డినేటర్ రంబాల వెంకటేశ్వరరావు అన్నారు. వచ్చే ఏడాది కూడా ప్రభుత్వం తరపున ఉచిత కరెంట్ అందించాలని వారు కోరారు. మతం కాదు, భారతదేశం హిందూ ధర్మ ఆచారం ఎలాగుందో అలా నడుస్తున్నాం. ఏ మతానికి ఏ కులానికి మనం ఎవరు కూడా వ్యతిరేకం కాదు. హిందూ ధర్మం ప్రకారం మనం నడుస్తాం. ఎందుకంటే ధర్మం అంటే ఒక రాయిలోని రప్పలో ఉన్నట్లు మనం భగవంతుని చూస్తాం. ప్రతి దాంట్లోనూ కూడా భగవంతుని చూస్తాం. అంటే ఆ ధర్మం మన ఆచారం. అంటే దాని అంత మించింది ప్రపంచ దేశాలు ఏదీ లేదు. మొదలు చెప్పాలంటే ఈరోజు మనకి మొట్టమొదటిసారిగా వినాయక పండుగ ఏదైతే వస్తుందో అది ప్రతి ఒక్కరు కూడా యువత ముఖ్యంగా చాలా భక్తి శ్రద్ధలతో చాలా ఆనందదాయకంగా విజయేశ్వరుడు తెలుపూజ చేసి మీరందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మనం చివరి వరకు ఈ 10 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఆ విజయేశ్వరుడి దగ్గరికి వచ్చి చర్చించుకుని ఒక భజన రూపంలో తాళాలు లేకుండా చేతుడైనా సరే భక్తి పాటలు పాడుకుంటూ ఏదైతే మనం నిమజ్జన కార్యక్రమంలో ఏదైతే మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్వం ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్లో భజన చేసుకుంటూ వెళ్ళే పరిస్థితి ఈరోజు మనం డీజే అంటే మన సరదా కోసం పెట్టుకుంటున్నాం. నేను కాదన్న దానికి కానీ భక్తి పాటలే వేసి పనులు అయితే మన అందరూ మనసులో కూడా భక్తి భావం వస్తుంది. దానివల్లే మన జీవితాలు బాగుపడతాయి. వినాయకుడి దగ్గర మనం భక్తి పాటలు వేసుకుంటూ అదేవిధంగా మనం ఏదైతే ఊరేగింపుగా తీసుకెళ్తున్నామో విగ్రహాన్ని అప్పుడు కూడా మన భక్తి శ్రద్ధలతో మనం బాజా భజించడం నేల తాళాలు కోలాటాలు ఈ ఆచారంలో మనం వినాయకుడిని నిమజ్జనం చేయాలి. అదేవిధంగా భక్తి భావమైన కార్యక్రమాలు మనం చేయాలని చెప్పేసి మనందరూ కూడా చేసుకుందాం. అలాగే మీతో పాటు నేను అందరూ కూడా మనం ఆ రకంగానే చేసుకుందామని చెప్పేసి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం చాలా కష్టపడి ఆ భగవంతుడి ఆశీస్సులు మన మీద ఉండాలనే కదా మనం అందరూ చేసుకుంటున్నాం. ఆ ఉండాలంటే మనం ఆయనకు కూడా మనం ఏమందించాలి? ఆయనకి కావాల్సింది అందించాలి. అంటే ఆయనకి కావాల్సిన భక్తి రూపంలో ఏదైతే కావాలో అదే మనం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ విధంగానే ఈ పండుగను పూర్తి చేద్దాం. మనందరి జీవితాలు కూడా బాగుపడాలంటే ఆ విఘ్నేశ్వరుడు సహాయ సహకారాలు మన అందరికీ ఉండాలని చెప్పేసి జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, జై జై గణేశ. అలాగే మన పోలీసు వారు కూడా సహకరిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు కరెంటు కూడా మనకి లాస్ట్ ఇయర్ మనకి కరెంటు ఫ్రీగా ఇవ్వాలి ఈ పండాలకి అని చెప్పేసి కమిటీ ఏదైతే నగర గణేశ ఉత్సవ సమితి అదేవిధంగా కాకినాడ గోదావరి బీచ్ మన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ సహాయ సహకారంతో మనం కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లా ఆ విధంగానే మనం నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పూర్తి సహాయ సహకారం ప్రభుత్వం వారు అందిస్తున్నారు. ఆ విధంగా మనం ముందుకెళ్తాం. వారికి కూడా మన సపోర్ట్గా పోలీసు వారికి ఏంటి ప్రభుత్వానికి ఏంటి సహాయ సహకారంతో వాళ్ళు చెప్పిన విధంగా మన భక్తి పారవశ్యంతో తీసుకువెళ్ళాలి. వినాయకులు తీసుకెళ్ళి నిమజ్జనం చేసేదానికి 10 రోజులు పూజలు భక్తి శ్రద్ధలతో చేయాలని చెప్పేసి మరొకసారి మనం అందరూ కోరుతున్నాం. జై గణేశ, జై గణేశ. అలాగే ఇచ్చిన కది ఒకసారి నిలబడ